వెళ్ళారు. సో మీరు మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇట్లాంటివి సరే ఇన్సిడెంట్ జరిగింది అందరు వచ్చిర్రు. ఆ! దూది. కాలిన పత్తి ఆ! చీకట్లకు వెలుతురియాల్సింది హ్మ్. పత్తి. ఇది తలగబడ్డది. దీని బాధ్యులు ఎవరంటే పక్కా 200% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అవును. ఎడ్ల బండి కాలంలో ఉన్నప్పుడు ఇట్లా ఇబ్బందులు ఎప్పుడు పడలే. హ్మ్. ఈ పత్తి కాలిన కేవలం ఏంటంటే స్టోరేజ్ చేసిరు కాబట్టి కాలింది. హ్మ్. వీళ్ళు కరెక్ట్గా పండగనే తీసుకొని పోయి కొనేటట్టు కనుక ప్రభుత్వాలు అరేంజ్మెంట్ చేసేది ఉంటే ఇవాళ ఈ పత్తి కాలకపోవు, ఈ నష్టం ఈ ఇంటికి జరగకపోవు, ఈ ఇల్లు తలగబడకపోవు. అవును. మనకు కనబడుతున్నది తలగబడ్డ ఇల్లు కనబడుతున్నది. కానీ తలగబడకుండా ఉండి పత్తి ఇళ్ళల్లో పెట్టుకొని కూడా వాళ్ళ మనసులు తలగబడి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు అన్నట్టుగా పెద్ద మనిషి మాటల బాధలలో తెలిసింది. ఎడ్ల బండి వ్యవసాయం కాడికెళ్ళి ట్రాక్టర్లు వచ్చి ఇంత ఆధునిక కాలం వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ గోసలేంటి ఈ రైతులకు? ఈ నష్టము ఎవరు భరిస్తారు? ఈ నష్టం ఎవరు భరిస్తారు? ఈ ఉట్టిగా వచ్చి వీళ్ళు ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, మాజీ ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, ఉట్టి మాట్లాడిపోయింది అంతేగాని నష్టపరిహారం ఇస్తారనేది నాకైతే నమ్మకం లేదు. ఉట్టి మాటలే. పేపర్లు వస్తాయి, కలెక్టర్లు వస్తారు, ఒకవేళ నష్టపరిహారం ఇచ్చినా కానీ ఆర్థిక పరమైన ఇస్తారు. కానీ మీతోళ్ళ సంగతి అంత ఏంటిది? ఎంతైతే పండిస్తారో, ఎంత పండించినా కానీ అంత కొనాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ఈ ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యతను మర్చిపోయి కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి, అంటే ప్రజలకు కూడా అర్థం కావాలి ఏంటంటే మొత్తం వ్యవసాయ రంగాన్ని, పత్తి ఉత్పత్తిని భారతదేశంలో నాశనం పట్టించి బయటి దేశాలలోకి వెళ్ళి ఇక్కడ చిన్న 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 దేశాలలోకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ వేసి వాళ్ళకు దానిలో పర్సెంటేజ్లు తీసుకొని పర్సెంటేజ్లు వస్తాయి బరాబర్ పర్సెంటేజ్. రైతుల దగ్గర వాళ్ళు పర్సెంటేజ్ డైరెక్ట్ తీసుకోలేరు కదా. ఇక్కడ మధ్య దళారీలు ఉన్నారు, ఇక్కడ వీళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సెంటేజ్లు పోతాయి. బయట దేశాలకు వెళ్ళి ఇంపోర్ట్ వచ్చే వాటి మీద కూడా వీళ్ళకు మధ్యలో పర్సెంటేజ్లు వస్తాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? రైతుల ప్రాణామీదికి వస్తున్నది. ఇది రైతుల పొట్ట కొడుతున్నారు. భారతదేశ రైతుల ఎన్నుముక మొత్తం ఇరిచేసేటువంటి ప్రయత్నము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇది దుర్మార్గమైన పని. ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ యాప్లు తీసుకొచ్చి ఏం తెలియకుండా ఎక్కడో ఇక్కడికి వచ్చి ఈ మారుమూల ప్రాంతాలలో తీసుకొచ్చి వీళ్ళకు సిగ్నల్స్ రావు, వాళ్ళకు తెలియదు, వాళ్ళకి అసలు ఏంది ఎట్లా పెట్టాలి ఏందనేది కూడా తెలియదు కదా. ఇవన్నీ ఎందుకు చేయాలి అసలు నాకు అర్థం కాదు. వీళ్ళు ఇప్పుడు ఏమైనా అమెరికాకి వెళ్ళో లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళి షిప్మెంట్లో తీసుకొచ్చి దొంగతనంగా అమ్ముతారు. ఈ పత్తి ఈ భూమిలో పండించరు, ఇక్కడనే అమ్ముతున్నారు. ఇదే ప్రాంతాల ఎక్కడికెళ్ళో తీసుకొచ్చి అమ్మేది కాదు కదా ఇది. దీనికి పెద్ద నువ్వు రెస్ట్రిక్షన్స్ పెట్టేది ఏంది? ఎంత పండిస్తారో అంత కొనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ఇది చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టి రైతులను ఏడిసేటట్టుగా మొత్తం చేస్తున్నారు కదా. ఇది చాలా దుర్మార్గమైన పని. దీన్ని నాకు తెలిసింత ఈజీగా వాళ్ళు ఏదో సెటరైట్ అవుతారని నేను అనుకుంటలేను. కానీ ప్రజలు చైతన్యవంతులై ప్రశ్నించాలి, అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నించాలి, అందరినీ ఎండగడితే తప్ప ఇటువంటి పరిష్కారం అయ్యే మార్గం అయితే